వెల్కమ్ టు ది లియో. గత 2 రోజుల నుంచి పాపం రోజా కనపడని మీడియా లేదు, ఎక్కని గడపలేదు అన్నట్టుగా నిన్న కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి తాజాగా కంప్లైంట్ ఇచ్చినట్టుంది. అసలు విషయం ఏంటంటే ఆ నగరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాను ఏదో రోజాని విమర్శించాడని చెప్పి పాపం రోజా ఫీల్ అయిపోతుంది. రోజా కూడా సరే నోటుకొచ్చినట్టు మాట్లాడింది అనుకుంటే అది వేరే విషయం. కాకపోతే వైసీపీ నుంచే రోజాకి మద్దతు లేదు. గతంలో ఇదే సీన్ని కొంచెం కట్ చేసి మనం కొంచెం వెనక్కి వెళ్తే గతంలో ఏదో టీడీపీ ఎమ్మెల్యే, అప్పుడు ఎమ్మెల్యేగా లేరులేండి, బండారు సత్యనారాయణ ఏదో మాట అన్నారని చెప్పి రోజా 3 రాష్ట్రాల్లో ప్రెస్ మీట్లు పెట్టి బోరు నేర్చింది. సో వాస్తవానికి మహిళలు లేదని అంటే ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా మనం ఖండితం, అందులో తప్పు లేదు. 3 రాష్ట్రాల్లో అటు తమిళనాడులో కూడా 3 రాష్ట్రాలు అంటే ఏంటంటే మీరు ఆశ్చర్యపోవచ్చు. తమిళనాడుకి ఫిల్మ్ ఇండస్ట్రీలో రోజా కొద్దిగా పట్టు ఉందండి. అటు తమిళనాడు, ఇటు ఆంధ్ర, ఇటు తెలంగాణ 3 రాష్ట్రాల్లో వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి బోర్ని నేర్చినా కానీ ఎక్కడ నుంచి కూడా కనీస స్పందన రాలే. ఈవెన్ చివరికి సొంత పార్టీ నుంచి రాలేదు కదా, సొంత యాక్టర్స్ నుంచి కూడా రోజాకి కనీసం ఇది రాలేదు. ఎందుకు రాలేదు అంటే రోజా నోటి దూల మనందరికీ తెలుసు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని ఒక పాతకాలపు సామెత ఉంది. ఇదేం ఆసామాషికి వచ్చిన సామెత కాదు. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నిజంగా నీ నోరు మంచిదైతే నీకు ఎదుటివాడు నువ్వు ఏ పార్టీలో ఉన్నా కానీ నేను గౌరవిస్తారు. ఇప్పుడు రాజకీయాల్లో చాలా పార్టీలో చాలామంది ఉన్నారు, బట్ ఇతర పార్టీ వాళ్ళు చాలా గౌరవిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి కానీ, సీతక్క కానివ్వండి, చంద్రబాబు గారిని ఎంత గౌరవిస్తారు? వాస్తవానికి వాళ్ళ పార్టీలు వేరు, రాష్ట్రాలు వేరు ప్రస్తుతం, కానీ ఎంత గౌరవం ఉంది. ఎందుకని? నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది ఆ సామెత. బట్ రోజాకేమో నోరు మంచిది కాదుగా. ఎందుకు నోరు మంచిది కాదు అన్నాను అంటే పాపం రోజా చాలా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రతివతలాగా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. ఒకవేళ నిజంగా మహిళను విమర్శించుంటే ఖచ్చితంగా ఖండిద్దాం. నేను మొదట్లో చెప్పా, పార్టీలకు అతీతంగా ఖండిద్దాం. అదే సమయంలో మనం ఏం మాట్లాడాం? ఇప్పుడు నేను బూతు మాట్లాడాను అంటే ఎదుటి వ్యక్తి నేను నీతులు ఎలా చెప్తా? ముందు నేను బూతులు మాట్లాడటం మానేస్తే ఎదుటి వ్యక్తిని నీతులు చెప్పొచ్చు. నేను అమ్మనా బూతులు మాట్లాడుకుంటూ ఎదుటి వ్యక్తిని నువ్వెలా మాట్లాడతావు అంటే అది ఎలా చెల్లుద్దా? మొహమ్మద్ వస్తారు, ఒరే నువ్వు చేసే పని ఏంటో, నువ్వు నాకు నీతులు చెప్తున్నావు, ముందు నీది నువ్వు గడుక్కో అంటారు కదా. ఇక్కడ రోజా కూడా అదే సిచ్యువేషన్. ముందు నీ నోరు మంచిదైతే ఎదుటి వాళ్ళు ఆటోమేటిక్గా కంట్రోల్లో ఉంటారు. ఒకవేళ లేదు ఏదైనా మాట తూలేరనుకో అప్పుడు సమాజమే ఖండిస్తుందాలని, నువ్వేమీ వెళ్ళిపోయి వాళ్ళ మీద పడేయక్కర్లా. ఒక ఎప్పుడు సభ్యత సంస్కారంతో ఉండే ఒక మహిళని ఒక మాట అంటే ఎవరు సహించరు దాన్ని. ఖచ్చితంగా గతంలో భువనేశ్వర్ గారి మీద అసెంబ్లీలో ఒక మాట అంటే పార్టీలకు అతీతంగా 2 తెలుగు రాష్ట్రాలు ఏకమైనవి. మనందరికీ తెలిసిన విషయం అది. ఎందుకంటే రాజకీయాల్లో మహిళను తీసుకురావడం, రాజకీయాల్లో లేని మహిళను తీసుకురావడం తీవ్రంగా ఖండించారు. ఎందుకంటే భువనేశ్వర్ గారు ఎప్పుడు ఎవరిని ఏం మాట అనలేదు, ఆవిడకి రాజకీయాలతో సంబంధం లేదు కాబట్టి. మరి నీకెందుకు అలాంటి సపోర్ట్ రావట్లేదు? ఎందుకు రావట్లేదు నేను చెప్తా చూడండి. ఒకసారి పాపం రోజా గతంలో మాట్లాడిన కొన్ని మాటలు ఉన్నాయి, వాటన్నిటినీ కూడా మరి తీసాం బయటికి. ఎందుకంటే రోజా ఏం మాట్లాడిందో కూడా ప్రజలు కూడా చూడాలి కదా. సో ఎందుకు రోజాకి మద్దతు లేదు, ఎందుకు రోజాని సొంత పార్టీ వాళ్ళే దేకట్లేదు అనేది తెలియాలి అంటే ఒకసారి ఆ వీడియో చూడండి మీరు. అది ఎవడో లంబాష వచ్చిందనమాట, గొప్పకుని కంట్రోల్ చేసింది, కొద్దుకుంటే వదిలేసేది నోటితో. ఎందుకంటే మనకి అలవాటు కదా, సో ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇంకా ఏం భాషలు వచ్చినాయో చూడండి ఒకసారి. ఎవడో పిల్ల పిత్రేగాడు, పెద్ద పిత్రేగాడు, హెరిటేజ్ ఐస్ క్రీమ్ తో నోరు నిండిపోయిందా? నేను మనని అభిమానించే మంది కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఎవడో అది లంబాష. ఎవడో పిల్ల పిత్రేగాడు, పెద్ద పిత్రేగాడు. ఇది వాయిస్ కి వీడియో కొద్ది సింక్ అవ్వట్లేదు. తో నోరు నిండిపోయిందా? హెరిటేజ్ ఐస్ క్రీమ్తో నోరు నిండిపోయిందని చెప్పి గతంలో లోకేష్ని ప్రశ్నించింది. మరి హెరిటేజ్ ఐస్ క్రీమ్తో నోరు నిండిపోవడం అంటే దాని అర్థం ఏంటో రోజాకే తెలియాలి, ఎందుకంటే మాట్లాడింది ఆవిడే కాబట్టి. సిఐ లక్షలు ఏదో చేసంట, చేసే పని ఇదంట. అది రోజా గారి భాష. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ మాట్లాడిందని మనం మాట్లాడలేము, చూసే వాళ్ళకి బాగోదు కదా. ఇంకా చూడండి ఒకసారి. వాస్తవానికి ఆ వీడియోకి క్లిప్కి కొంచెం సింక్ అవ్వట్లేదు, ఒకసారి చూడండి. ఒక డిబేట్లో చంద్రబాబు గారిని మాట్లాడే స్థాయి నీదా అమ్మా, అలా మాట్లాడకూడదా అన్నందుకు నీ పళ్ళు రాలగొడతానని చెప్పి అటుపక్క వ్యక్తికి వార్నింగ్ ఇచ్చినటువంటి ఘనత రోజాది. ఇంకా ఏనండి, రోజా సైకిల్ చూడండి. ఇప్పుడు రోజా సైకిల్ చూడండి.
ఇది ఒక అసెంబ్లీలో జరిగినటువంటి ఘటన. ఇందులో కొన్ని సైకిల్ ఏంటంటే, ఒకటి అచ్చెన్నాయుడిని ఉద్దేశించి ఇలా వ్యాఖ్యానించడం, నాలిక బయటపెట్టి మాట్లాడటం. మీకు గతంలో ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే జనసేన కార్యకర్తలు కూడా వచ్చారు. అదే సమయంలో రోజా ఎయిర్పోర్ట్కి వెళ్తుంది వెళ్ళిపోవడానికి. అప్పుడు జనసేన కార్యకర్తల నాయకులు డౌన్ డౌన్ రోజానో మొత్తానికి ఏదో నినాదం చేశారు, లేదా పవన్ కళ్యాణ్ గురించో నినాదం చేస్తే రోజా ఎయిర్పోర్ట్లోనికి వెళ్ళి ఏళ్ళు చూపించింది. ఇలాగా రోజా ఎయిర్పోర్ట్లోనికి వెళ్ళి ఏళ్ళు చూపించింది. ఇలా ఏంటి దాని అర్థం ఏంటి? ఒక మంత్రి అయి ఉండి, ఒక మహిళ అయి ఉండి జనసేన కార్యకర్తలను ఉద్దేశించి ఏళ్ళు చూపించడం అంటే ఎంత తప్పది? మీరు వెళ్ళి చూడండి, వీడియోలు ఉంటాయి. అప్పుడు పెద్ద వైరల్గా మారింది అది. మరి రెచ్చగొట్టడం కదా అది? అక్కడ చూడండి, అది అచ్చెన్నాయుడిని. అది భారతీయ జనతా పార్టీ లాగా లేదు, భావ జనతా పార్టీ లాగా ఉంది. ఏం చేయగలం? భావ జనతా పార్టీ అంట. బావ అంటే తెలుసుగా, బావని ఎవరిని అంటాం మనం? భావ జనతా పార్టీ అంట. మరి ఆవిడకి అవన్నీ తప్పు కాదు, అవన్నీ ఆవిడకే తెలుసు కూడా మీనింగ్. నన్ను చంపగలరా, రేపు చేయగలరా? రేపు చేసే ధైర్యం లేదు. మరి ఒక మహిళ అయ్యుండి ఆ మాట మాట్లాడిందంటే ఏమనాలి? నన్ను చంపగలరా, చేయగలరా, రేపు ధైర్యం లేదంట. అంటే రోజానే ఎవరైనా వస్తే ఆవిడ మాట్లాడింది ఆ మాట. మరి ఎందుకు మాట్లాడింది ఆ మాట? ఏ సందర్భంలో మాట్లాడింది? మరి ఒక మహిళ మాట్లాడాల్సిన మాటలైనా రోజా నోటు తోలని ఇందాక నేను ఉత్తినే అనలా. దీంతోపాటు ఇంకొన్ని చూపిస్తాను మీకు. ఒక విలేకరు ఏదో మాట్లాడితే విలేకరుని నీకుందా చేద్దామని అడుగుతుంది. మరి ఎంత దిగజారిపోయి మనం రాజకీయాలు చేస్తున్నామో చూడాలి. సో ఇది ఇంకోటి కూడా చూడండి. ఛాలెంజ్ చేస్తున్నా, నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు, నీకు ఇంకా 45 ఏళ్ళ టైం ఇస్తున్నా, అంటే జీవితకాలం ఇస్తున్నా. జగన్ సార్ చిటికెన వేలు మీద ఉన్న వెంట్రుకలు కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. పవన్ కళ్యాణ్ ఏజ్ని గాడిద ఏజ్తో పోల్చింది. ఒక కో యాక్టరో పొలిటీషియన్ అలాంటి వ్యక్తిని గాడిద ఏజ్తో పోల్చింది. అక్కడ ఏజ్ ఎందుకు వచ్చింది అసలు నాకు అర్థం కాల. పవన్ కళ్యాణ్కి 55 వస్తేనే 60 వస్తేనే దానివల్ల నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? నీకేమో రాలేదా? నువ్వేమైనా 18 ఏళ్ళ కనిపిల్లవా? నువ్వు నీకు వచ్చి ఉంటాయిగా ముడి కిందకి 45 50 నీకు ఒక 4-5 ఏళ్ళు అటు ఇటు అయితే అయి ఉండొచ్చు. నువ్వు ఏకంగా పవన్ కళ్యాణ్ అంతా సినిమాలే తీసావు కదా చిరంజీవితో. ఆ రోజుల్లోనే అంత నా రకంగా నాకు తెలిసి పవన్ కళ్యాణ్ కంటే పెద్దదాని అయి ఉంటావు. మరి నువ్వు మాట్లాడవచ్చా? నిన్ను మాట్లాడవచ్చా అట్ట గాడిదకి వచ్చినట్టు నీకు ఏళ్ళు వచ్చినాయని? గతంలో చంద్రబాబు గారు అసెంబ్లీలో అవమానించారని చెప్పి భువనేశ్వర్ గారిని కంటతడి పెట్టుకుని వెళ్ళిపోతే దున్నపోతులాగే ఏడుతున్నాడని చెప్పి మాట్లాడింది చంద్రబాబు గారిని. ఇంత వయసు వచ్చింది దున్నపోతులాగే ఏడుతున్నాడని చెప్పి మాట్లాడింది. అది రోజా నోటి దూల. పచ్చకామర్లోకి లోకమంతా పచ్చగా ఉంటుందని సామెత ఉంది. ఆ రకం అయిపోయింది లోకేష్ కి. ఎందుకంటే వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న సంతకాలు చేస్తే వీడు సూట్ కేసులు కలెక్ట్ చేసి వాడి పెళ్ళానికి ఇస్తే అది పెట్టేసి వాళ్ళ అమ్మకి ఇస్తే వాళ్ళ అమ్మ ఎత్తుకపోయి హెరిటేజ్ లో పెడుతుంది. అంటే చూడండి ఎంత దిగజారిపోయిన బ్రతుకో చూడండి. నారా లోకేష్ సంతకాలు పెట్టేసంట సూట్ కేసులు అంట బ్రాహ్మణికి ఇస్తే దాన్ని ఎలా చెప్పింది? ఈడి పెళ్ళమంట. ఈడి పెళ్ళానికి ఇస్తే ఆడి పెళ్ళం తీసుకెళ్ళిపోయి భువనేశ్వర్ గారు అంటే వాళ్ళ అమ్మకి ఇస్తే ఆవిడ తీసుకెళ్ళి హెరిటేజ్లో పెట్టిందంట. ఇదంతా చూసిందా రోజా? హెరిటేజ్ ఎప్పుడు పెట్టారు? చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యా పెట్టారా హెరిటేజ్? ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హెరిటేజ్ నడవలేదా? అంతకుముందు హెరిటేజ్ సంస్థ లేదా? ఒకవేళ నిజంగానే హెరిటేజ్లో మీరు అన్నట్టుగా ఏదైనా అవినీతి సొమ్మో ఇంకో సొమ్మో ఉంటే 5 ఏళ్ళు గుడ్డు గుర్రాలు పళ్ళు దోమారా? లేదా గుడ్డి మీద ఏకలు పీకారు? 5 ఏళ్ళు అధికారంలో మీరే ఉన్నారుగా. ఇదిగో హెరిటేజ్లో పెట్టిన సొమ్ము అక్రమ సొమ్ము, ఇదిగో దీని మీద మేము విచారణ చేస్తున్నాం, ఇదిగో ఇది తప్పు నిరూపించకపోయారా? గవర్నమెంట్ చేతిలోనే ఉందిగా. జగన్మోహన్ రెడ్డిని సిబిఐ కేసుల్లో నిరూపించలేదా? జగన్మోహన్ రెడ్డికి ఇన్ని వేల కోట్లు తిన్నాడు, ఈ ఆస్తులు జప్తు చేస్తున్నామని మరి అలా నిరూపించవచ్చు కదా. మరి ఈ చేతకాని మాటలు ఎందుకు? ఇంకా ఏం మాట్లాడిందోనండి. ఇక పిల్ల పిత్రేగాడు వార్డు మెంబర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ లోకేష్ గాడు. పిల్ల పిత్రేగాడు వార్డు మెంబర్కి ఎక్కువ, ఆ ఎమ్మెల్యేకి తక్కువ లోకేష్ గాడు. ఇది వీళ్ళ సంస్కారవంతమైన భాష. వీళ్ళు మళ్ళీ ఎదుటి వ్యక్తులు మమ్మల్ని అన్నారా అని చెప్పి గోల పెట్టడం. వీడు ప్రతి కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా ఏ విధంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడు ఎమ్మెల్యేని, మంత్రుల్ని. అంటే వీడు అది మాట్లాడితే వీడు 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 వీడు. ఇప్పుడు అదే లోకేష్ గారు నిన్ను వసే అన్నారనుకో, యాక్సెప్ట్ చేస్తావా? యాక్సెప్ట్ చేయాలి నువ్వు. అంటే
నువ్వు లోకేష్ గారిని వాడు వీడు అన్నప్పుడు వస్తే అది ఇది అని నిన్ను అనకూడదా? కాకపోతే వాళ్ళకి సంస్కారం ఉంది, నీకు సంస్కారం లేదు. నువ్వు గడ్డి తిన్నావు కదా అని వాళ్ళు గడ్డి తినలేరు కదా. అందుకనే నేను ఎప్పుడు పన్నెత్తి మాటలు అనలా. ఇది రోజా సంస్కారవంతమైన భాష. ఇప్పుడు చెప్పండి, మరి రోజా వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోయి శోకాలు పెడుతుంది కదా, నన్ను తిట్టారు, నన్ను గిచ్చారు, నన్ను గిల్లారు, నన్ను మాట్లాడినారు అని చెప్పి రోజా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెడుతుంది, ప్రెస్ ముందుకు వచ్చి మీటింగులు పెడుతుంది, ఆఫీసులోకి వెళ్ళి మీటింగులు పెడుతుంది. మరి ఇప్పుడు చెప్పండి, రోజాని అన్న దాంట్లో తప్పుందా? నేను మొదట్లో చెప్పాను, నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుద్ది. నువ్వు మట్టికి నీకు కనపడిన ప్రపంచంలో అందరిని అనొచ్చు, చంద్రబాబు నాయుడు అనొచ్చు, పవన్ కళ్యాణ్ అనొచ్చు, లోకేష్ అనొచ్చు, లేదా మీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేని అనొచ్చు. నిన్ను మాత్రం ఎవరేమనకూడదు. నువ్వు మాత్రం నీ ఇష్టం వచ్చినట్టు తిట్టాలా. లేదనంటే మహిళనే కార్డు పెట్టుకుని వచ్చేస్తావు సెంటిమెంట్. ఇక భువనేశ్వర్ గారిని అందులో ఆ రోజు అసెంబ్లీలో అవమానించినప్పుడు నీ నోట్లో ఏం పడిపోయింది? నువ్వు అన్నావు కింద హెరిటేజ్ ఐస్ క్రీమ్ అని, అదే నువ్వు పెట్టుకున్నావు. మరి నీ భాషలో కొడాలి భాషలో చెప్పాలన్నా నీ భాషలో చెప్పాలన్నా అలాగే మాట్లాడాలి. ఇదే రోజా సంస్కారం. కాబట్టి రోజా ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుంటే ఎవరూ నీ జోలికి రాదు. లేదు నేను నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, నన్ను ఎవరు ఏం చేయలేరంటే మరి అటుపక్క నుంచి వచ్చే ప్రతిస్పందనలు కూడా అంతే ఘాటుగా ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.